తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మల్లిదశ ఉద్యమకారులు రేష్మా హుస్సేన్ ఓయూలోని ఆర్ట్స్ కాలేజీలో సీఎం రేవంత్కు కృతజ్ఞతలు చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమైందని ఆరోపించారు. తగిన అర్హత కలిగిన ఉద్యమకారులకు జాబ్స్, నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారురాలు రేష్మా మల్లిదశ ఉద్యమంలో పాల్గొన్న రేష్మకు బుల్లెట్ గాయమైంది. తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళు గడిచిన పందికొక్కుల్లాగా ఈ రాష్ట్రం మీద వాడి పగ్గం ఎక్కి తిని ఇలా కనీసం ఉద్యమకారులను గుర్తించలేదు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా 2 డిమాండ్స్ ఉద్యమకారుల గురించి పెడుతూ ఇలా ఉద్యమకారుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడం, వాళ్ళను గుర్తింపు చేస్తామని చెప్పడం అనేది హర్షణీయము, అభినందనీయము. మేము ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాటితో పాటు ఏదైతే మీరు ఉద్యమకారులుగా గుర్తిపిస్తూ వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ వాళ్ళకు 250 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారో మీ పార్టీలో అది మీ అభిష్టం మేరకు మీ పార్టీలో ఎవరైతే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు నామినేటెడ్ పదవులు కల్పించడము, తర్వాత ఒక 5 ఎకరాల వీలైతే 5 ఎకరాల భూమి కేటాయించడము. మేము తెలంగాణ తీసుకొచ్చాము, కొట్లాడి తీసుకొచ్చినాము. నేను తీసుకొచ్చినా అనే నేత మమ్మల్ని విద్యార్థి ఉద్యమకారులను గుర్తించలేదు. కానీ ఈరోజు మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థి ఉద్యమ కారులకు గుర్తించి వాళ్ళకు తగిన ఏదైతే ప్లేస్ కానీ ఏదైతే రెమ్యునేషన్ కానీ ప్రకటించడం జరిగిందో దానికోసం మేము ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రపంచ దేశాలలోకెల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఏదైతే ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు బలిదానాలు చేసి విద్యార్థులు కొట్లాడి తెచ్చుకున్న సాధించుకున్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు ఒక్క కుటుంబ పాలన ఒక్కటి మాత్రం నిలబడ్డది. కానీ ఈరోజు మన గౌరవనీయులైన సీఎం గారు ప్రతి ఒక్కరిని గుర్తించి వారి యొక్క ఆశయాలను ముందుకు